శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. విశ్వావసనామ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. విశ్వావసనామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారం 30/3/2025 అంటే 30వ తారీఖు మార్చి నెల 25వ తారీఖున రేవతి నక్షత్రయుక్త ఆ రోజున విశ్వావసనామ సంవత్సరం ప్రారంభమైంది. విశ్వావసనామ సంవత్సరం 2025 మీనరాశి చివరి రాశి, ఆఖరి రాశి. మీనరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మీనరాశి ఆదాయం 5, వ్యయం 5. ఆదాయం ఖర్చు సమానం. రాజపూజ్యం 3, రాజావమానం 1. అయితే ఈ రాశి వాళ్ళకి 2 సంవత్సరాల 5 నెలల నుంచి 12ంట శని ఉండి చాలా ఇబ్బందులు పెట్టాడు. ఈ 12ంట ఉన్నటువంటి శని మార్చి 31కి 1ంటికి వస్తున్నాడు. జన్మ శని అంటారు. ఈ జన్మ శని పెట్టే కష్టాలు మామూలు కష్టాలు కావు. ఈ కష్టాల నుంచి తప్పించుకోవాలంటే చాలా జాగ్రత్త పడాలి, చాలా జాగ్రత్తగా బతకాలి. ఎక్కడా తొందరపడకూడదు, అనవసరమైన ఖర్చులు పెట్టుకోకూడదు, ఎటువంటి దురలవాట్లు పడకూడదు. కష్టం వచ్చినప్పుడు దురలవాట్లు పడతాడు. ఒకడు ఏం చేస్తాడంటే భార్యతో తగాదా వస్తుందండి ఈ రాశివాడికి. జన్మంలో శని ఉండంగా ఆమె అనవసరంగా పోట్లాడి పుట్టింటికి వెళ్ళిపోతుంది. వాడు బయటకు పోతాడు, ఉద్యోగం చేస్తాడు, ఇంటికి వస్తాడు. భార్య చూచినట్టుగా తల్లి చూడలేకపోవచ్చు. ఆమె పెద్దామె కావచ్చు. అన్నం తిన్నావా లేదా అని అడగకపోవచ్చు. పరిస్థితులను బట్టి పెట్టుకుని తినాల్సి రావచ్చు. భార్య లేకపోతే చాలా కష్టాలు రావచ్చు. ఇంత మాత్రం చేత భార్య భర్తలకి సంబంధాలు తెగిపోతాయని మాత్రం అనుకోబాకండి. ఈ జన్మల్లో ఉన్న శని వల్ల కుటుంబ కలహాలు సహజం. అయితే కొంత బాగా ఇబ్బంది, బాగా కష్టం వస్తుంది. చేసే ఉద్యోగంలో సమస్య వస్తుంది. ఆ ఉద్యోగం మానుకొని రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంట్లో పెళ్ళాం సక్రమంగా లేక, నువ్వు చేసే పని నచ్చక, నువ్వు బాగా చేసినా కూడా నీ మీద రిమార్కు పెట్టి, నీ మీద పక్క వాళ్ళు నేరాలు చెప్పి, నిన్ను వెళ్ళగొట్టించడానికి నువ్వు బాగా బాగుపడుతున్నావని నిన్ను పాడు చేయడానికి నీతోటి పక్క వాళ్ళు నీ మీద యజమానికి రిపోర్ట్లు ఇచ్చి నిన్ను ఇంటికి పంపించడానికి రకరకాలైన ప్రయత్నాలు జరిగితే ఇంకో ఉద్యోగం చూసుకుందాం అనిపించవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఇది కాదని ఇంకో చోటికి మారితే మారిన 3 రోజులు నువ్వు అక్కర్లేదు ఇంటికి పంపంటారు. ఉన్నది ఊడే, ఉంచుకున్నది ఊడే అని శాస్త్రం. ఈ ఉన్నది ఉంచుకున్నది అర్థం ఏంటంటే భార్య ఉండగా పరాయి స్త్రీతో వ్యామోహంతో పడితే ఈ బాధగా భార్య వెళ్ళిపోతుంది. నీ దగ్గర డబ్బు లేకపోతే ఉంచుకున్నది కూడా వెళ్ళిపోతుంది. ఇటు భార్య వెళ్ళిపోయా ఇంట్లో నుంచి, ఉద్యోగం బాయా, కొత్త కాదు ఇంకో ఉద్యోగంలో బాగా బతుకుదామని వెళ్తే ఆ ఉద్యోగం పోయా. ఇన్ని కష్టాలు ఈ రాశికి బాగా దగ్గరలో ఉన్నాయి. ఇవన్నీ ముందుగా వచ్చేది తెలియపరుస్తున్నా. నువ్వు ఎక్కడ తొందరపడ్డా కూడా ఇబ్బందే. ఇంట్లో భార్య ఎప్పుడైనా సరే ఎవరూ లేనప్పుడు స్వతంత్రంగా తిరగబడేవాళ్ళు 180 మంది ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే భార్యను నువ్వు ప్రేమగా చూస్తే ఆమె స్వతంత్రం మీద ఏదైనా అడుగుతుంది. నువ్వు అది తీర్చలేకపోతే నీ ఇబ్బంది ఆలోచించకుండా తిరగబడుతుంది. కానీ నీ ఇబ్బందిని బట్టి మంచిగా చెప్పుకుంటే పర్వాలే. నీ విసుగు మీద ఏదైనా మాట్లాడావంటే మాత్రం ఎప్పుడూ అడగని మనిషి కూడా ఆ రోజు అడగటం జరుగుతుంది. అడిగినప్పుడు తీర్చకపోవడం జరుగుతుంది. ఇది కాక ఇంకా తొందరపడితే ఓ దెబ్బ కొట్టడం జరుగుతుంది. ఆమె వెళ్ళిపోవడం జరుగుతుంది. ఉద్యోగం పోవడం జరుగుతుంది. అప్పులు వాకిలు ఎక్కువ అవుతాయి. ఇట్లాంటి సమస్యలు వచ్చి
జీవితమే దండగా, బతకటమే దండగా చద్దామా అన్నంత పరిస్థితి వస్తుంది ఈ రాశి వాళ్ళకి. ఇట్లాంటి పరిస్థితుల నుంచి తప్పించుకోవాలి. ఇది గోచారంలో వస్తున్న సమస్య. గ్రహచారం అంటే జన్మ లగ్నరీత్యా వస్తుంది. అయ్యా, మీనరాశి వాళ్ళకి ఒక్కళ్ళకే కాదు, నిన్నటి దాకా కూడా కుంభరాశి వాళ్ళు కూడా ఆ అవస్థలు పడ్డారు. ఆ అవస్థల నుంచి తప్పించుకున్నారు. ప్రతి వ్యక్తికి కూడా ఏలినాటి శనిలో ఇట్లాంటి సమస్యలు, బాధలు చాలామందికి వచ్చినాయి. ఎవడికి వాడికి నేనే నా సాగినంతకాలం నా అంత మగవాడు లేడంటాడు, సాకపోతే నా అంత ఎదవలేడు అనుకుంటాడు. వాడే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా అట్లాగే అంటారు. తెచ్చిపెట్టినంతకాలం ఆనందంగా తింటారు, తెచ్చి పెట్టలేని టైంలో తిరగబడతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ చూపించుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. అయితే నేను ముఖ్యంగా ఈ మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వాళ్ళందరికీ కూడా ఒక్క మాట ముఖ్యంగా చెబుతూ ఉన్నాను. పాపగ్రహాల బలం ఎక్కువగా ఉంది, శుభగ్రహాల బలం తక్కువగా ఉంది. ఆ 9 గ్రహాల్లో 6 పాపగ్రహాలు, 3 శుభగ్రహాలు కావడం చేత కష్టాలు ఎక్కువగా ఉంటాయి, సుఖాలు తక్కువగా ఉంటాయి. ప్రతి వాళ్ళకి సమస్యలు ఎక్కువగా ఉంటాయి, ఆదాయం తక్కువగా ఉంటుంది. కుటుంబంలో తండ్రి కొడుకు కావచ్చు, తండ్రి కూతురుకు కావచ్చు, మరి పెళ్లి కావాల్సిన పిల్ల వల్ల సమస్య రావచ్చు. ఇంతకుముందు పెళ్ళి వద్దనుకున్నాము కూడా ఏదో ఇంటర్ కాస్ట్కి వెళ్ళిపోయే పరిస్థితి రావచ్చు. ఇట్లాంటి రకరకాలైన సమస్యలు భార్యాభర్తలకి, తల్లి కొడుకులకి, తండ్రి కొడుకులకి, ఉద్యోగం చేసే చోట, పక్క ఇంట్లో, ఎదురింట్లో, ఇట్లా రకరకాల సమస్యలు రావటానికి బాగా ఇబ్బందికరమైన రాశి మీన రాశి. కష్టాలు అంటే అష్ట కష్టాలట, 8 రకాల కష్టాలట. ఏమిటంటే భార్యకు అనారోగ్యం, తర్వాత పిల్ల పెళ్లి ముహూర్తం వచ్చింది, తండ్రి తాగు బతుకుల్లో ఉన్నాడు, ముహూర్తాన్ని పెళ్ళి అవుతుందో కాదో తెలియదు, కట్నం ఇచ్చాడు, కళ్యాణ మండపానికి కట్టాడు, కొన్ని లక్షల ఖర్చులైనవి. ఈ భార్య ఆరోగ్యం నుంచి ఇంటికి వస్తుందా, తండ్రి పెళ్లిదాకా తాగకుండా బతకకుండా ఉంటాడా, ఈ పెళ్లి జరుగుతుందా కాదా, ఈ పెట్టిన డబ్బులు మొత్తం ఖర్చు సద్వినియోగం అవుతుందా, దుర్వినియోగం అవుతుందా, ఇట్లాంటి సమస్యలు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పెళ్లి టైంకి పెళ్లి కూతురు ముట్టయిపోయి పెళ్ళి ఆగిపోయిన పరిస్థితులు వచ్చినాయి. ఇట్లాంటి టైంలో అనుకోని సమస్యలు వస్తాయి. కాబట్టి ఎంత ఓర్పుగా ఉంటారో, ఎంత జాగ్రత్త పడతారో అంత మంచిది. ఎవరితో బలంగల వాడితో పోటీ పడకూడదు, బలహీనుణ్ణి హింసించకూడదు. నాకు సమయం వచ్చింది కదా అని బలహీనుణ్ణి బలగలవాడు హింసించినట్టయితే ఇట్లాంటి టైంలో వాడి గత అధోగతపడుతుంది. కాబట్టి అందరూ బాగుండాలి అనుకుంటే నీకు మంచి టైంలోనైనా ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. నేనే చిన్నప్పుడు చేశా. తేలు వెళుతుంటే కొండికి తేలు వెనక తొండానికి దారం కట్టి కొంచెం దూరం పోని వెనక్కి లాగేవాడు. ఇది హింస. చంపితే తప్పు లేదు, అసలు చంపమని ఎక్కడా లేదు. పాము విషం, తేలు విషం, ఎయిడ్స్ రోగాలు, ఇట్లాంటి కొన్ని రోగాలకి ఆ విషం ఇవాళ విపరీతమైన ఖర్చు ఉంది. తేళ్లని, పావురాళ్ళని బోన్లో పెట్టినట్లుగా తేళ్లని, పాములు కూడా పెంచి దాని విషాన్ని మందులుగా వాడుతున్నారు. కాబట్టి అటువంటి వాటిని కూడా హింసించకూడదు. నేను చిన్నప్పుడు చేసిన తప్పు నేను ఇప్పుడు చెప్పుకుంటున్నా. తెలియక చేసినప్పుడు దాన్ని తెలుసుకొని అట్లాంటివి చేయకుండా ఉంటాం. ఏ జీవరాశికి మన వల్ల ఇబ్బంది కలగకూడదు. కుటుంబ సభ్యుల్లో ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పుని తెలియపరిచి మంచిగా మార్చడం ఈ సంవత్సరం ప్రతి వ్యక్తి యొక్క ప్రవర్తన అవసరం. కాబట్టి ఎవరైతే నేను చెప్పిన విధానాలను అనుసరిస్తారో అంతకంటే మంచి ఇంకోటి లేదు. కాబట్టి అందరూ బాగుండాలి అంటే ఈ సంవత్సరం చెప్పిన ఫలితాలు అందరూ కూడా బాగా ఆలోచించి
అందరూ కూడా చెప్పిన విధానాన్ని అనుసరించి ప్రతివాళ్ళు కూడా మీ జాతకం చూపించుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సంవత్సర ఫలితాలు చెప్పడం జరిగింది. ఈ రాబోయే విశ్వావసనామ సంవత్సరం కొత్త సంవత్సరంలో ప్రత్యేకమైనవి, ముఖ్యమైనవి, వినాల్సినవి, పాటించాల్సినవి ఉన్నాయి. అవి చాలా కొద్దిలో ముఖ్యంగా చెప్తూ ఉన్నా. రాజకీయంలో సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులు ఎవరు కూడా ఒక పద్ధతిలో నిలబడే లక్షణాలు లేవు. రాజకీయ పరిపాలన చేయడానికి పరిపాలకులకి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. మిగతా మెంబర్స్ కానీ, మంత్రులు కానీ స్వార్థం కోసమని సమస్యలు తెచ్చిపెట్టే లక్షణాలు ఉన్నాయి. సరే, పరిపాలకులకి ఈ ఇబ్బంది ఉంటే, పరిపాలకులకు కొద్దిగా ఇబ్బంది ఉంటే, ప్రతిపక్షాలు మాత్రం దీన్ని బాగా గొడవ చేసి ముందు ప్రతిపక్షాలు పాలకపక్షం కొట్టుకోవటం, పాలకపక్షాలు కొట్టుకుంటే దాన్ని ఎగదోసి ప్రతిపక్షాలు అల్లరి చేయటం, ఇది ఒక సమస్య. కుటుంబ సభ్యుల్లో ఇవాళ ఉన్నటువంటి పెరిగిపోయినటువంటి ఖర్చుల వల్ల, ఆదాయం తక్కువ వల్ల, ఇవాళ వచ్చే ఆదాయం చాలకపోవటం వల్ల కుటుంబ కలహాలు బాగా వస్తున్నాయి. రెండోది. మూడోది ఏమిటి అంటే, ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు పైకొచ్చినాయి. ఆ పైకొచ్చిన దేశాలు తనకంటే ఇంకో దేశం పైకి రాకూడదు కాబట్టి, రాకుండా పోవాలనే ఉద్దేశంతో పైకి వస్తూ ఉన్న ప్రభుత్వాల్ని అణగదొక్కి వాళ్ళే పై స్థాయిలో ఉండాలి అని చెప్పి, మరి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళని ఎగగొలిపి బాగా పరిపాలన చేస్తూ పైకొస్తూ ఉన్న దేశాలని అణచివేయటం కోసమై పైకొచ్చిన దేశాలు చిన్న దేశాలు చేత పైకి వస్తున్న దేశాల మీద యుద్ధం ప్రకటించి అన్ని దేశాలని నాశనం చేయటానికి కాండతో యుద్ధాలు జరిపే లక్షణాలు బాగా ఎక్కువైనాయి. ఇదివరకు మీరు చూచారు. మరి ఏమైంది? అమెరికా, రష్యా ఉన్నాయి. ఈ రష్యా బాగుంటే ఒకప్పుడు కొంత విడబడది. తర్వాత మరి రష్యాలో ఉక్రెయిన్ అనే ఓ భాగం దాంట్లోది. సరే, వాళ్ళల్లో వాళ్ళకి తేడాలు వచ్చి గొడవలు పెంచుకోవడం ఎందుకని వాళ్ళు విడబడిపోయినారు. సరే, వాళ్ళల్లో వాళ్ళకి మళ్ళీ ఏదో కొద్దిగా గొడవ వచ్చింది. అయితే ధర్మంగా రష్యా విడగొట్టినటువంటి ఉక్రెయిను రష్యాని అణిచివేయాలనే ఉద్దేశం దానికే కలిగిందో, వేరే దేశాలు వాళ్ళని ప్రగల్పితే, వాళ్ళని ఎగ్గులిపితే వాళ్ళు యుద్ధానికి దిగారో తెలియదు. కానీ అది పెద్ద యుద్ధం జరిగేది, ప్రపంచ యుద్ధం అవుతుందేమో అనిపించే పరిస్థితి వచ్చినప్పుడు ఉక్రెయిన్ సర్వనాశనం అయిపోయింది. ఇప్పటికీ ఇంత జరిగిన తర్వాత యుద్ధాన్ని ఆపటానికి కొన్ని ప్రపంచ దేశాలు పట్టుబడితే యుద్ధం ఆగింది. కానీ యుద్ధం జరిగింది, తర్వాత రష్యాని నష్టపరిచింది, ఉక్రెయిన్ నష్టపడ్డది. కానీ ఈ యుద్ధంలో కొన్ని దేశాలు మాత్రం బాగుపడ్డాయి. ఇట్లాంటివి చాలా జరగటానికి ఇప్పుడు బాగా అవకాశాలు ఉన్నాయి. ఇది రాను రాను ఉన్న ప్రపంచ దేశాల్లో సగం దేశాలు ఒక భాగం, సగం దేశాలు ఒక భాగంగా అయినట్లయితే ప్రపంచ యుద్ధం తప్పేటట్లుగా లేదు. అట్లాగే కుటుంబ సభ్యుల్లో సగం అటు సగం ఇటు అయితే కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. మన భారతదేశంలో పరిపాలకుల్ని అణిచివేయడానికి ప్రతిపక్షాలు ఇబ్బంది పెట్టడమే కాక, పాలకపక్షంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కానీ, నాయకులు కానీ వాళ్ళ స్వార్థానికి వాళ్ళకి తగినటువంటి ఆదాయం లేకపోవటం వల్ల పాలకపక్షంలో రెవల్యూషన్ వచ్చి పాలకపక్షాన్ని పనియటానికి ప్రయత్నాలు జరిగి ఇట్లాంటివి రకరకాలైన నష్టాలు రావడానికి బాగా అవకాశం కనపడుతోంది. కాబట్టి ప్రకృతి విపత్తులు బాగా రావటానికి, విపరీతమైన వర్షాలు, విపరీతమైన ఎండలు, నదులు పొంగటం, మునిగిపోవటం, మరి పంటలు నాశనమైపోవటం, తినటానికి తిండి లేక ఇబ్బంది పడటం, పండిన పంట చేతికి రాకపోవటం, కష్టపడేవాడికి
అంతా కష్టం చేసి పెట్టుబడికి కూడా తగినటువంటి ఆదాయం సగం కూడా, పెట్టుబడిలో సగం కూడా రాకుండా ఇబ్బంది పడటం, పరిపాలకులు సహాయం చేయలేకపోవటం, ఇట్లాంటి సమస్యల్లో ప్రపంచ దేశాలన్నీ కూడా కొట్టుమిట్టాడుతున్నాయి. మన దేశానికి కూడా అట్లాంటి ఇబ్బందులు వచ్చేటట్టుగా కనబడుతూ ఉన్నాయి. మన దేశం బాగా పైకొస్తున్నది. ఇట్లాంటి టైంలో మన ఇబ్బందుల్ని ఇంకా అధికం చేసి, ఇంకా కొంతమంది మనల్ని పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనబడుతోంది. కాబట్టి పాలకపక్షం, ప్రతిపక్షం, ప్రజలు బాగా ఆలోచించుకొని అందరూ మంచిగా ఉంటే మనం అందరం బాగుంటాం. అందరూ సుఖంగా ఉంటాం. స్వస్తి.